Hey guys, welcome back to Cute Pilla official channel. I hope you're all guys safe, healthy and happy. నేను ఇక్కడ చాలా బాగున్నా. ఈ రోజైతే వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసా. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. రోజైతే మనం ఖమ్మంలో ఉన్న కిల్లాకి అయితే వచ్చేసాం. సో ఈరోజు దీన్ని విజిట్ చేయడానికి అయితే మేము వచ్చేసాము. ఇక్కడైతే చాలా స్టెప్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి అనమాట. సో కింద నుంచి కూడా స్టెప్స్ ఉన్నాయి. సో మరి అక్కడ నుంచి క్యాప్చర్ చేయలేదు, కొంచెం దగ్గర నుంచి అయితే క్యాప్చర్ చేసాము. అండ్ మొత్తం కలిసి ఓవరాల్గా ఈ స్టెప్స్ అన్ని ఎక్కేసరికి మాకైతే 1 to 10 minutes టైం అయితే పట్టింది. అయితే ఖమ్మంలో ఉండే వాళ్ళు అందరూ అంటున్నారు, సో ఖమ్మంకి వెళ్ళా చాలా బాగుంది, వెళ్ళండి, విజిట్ చేయండి అని అందరూ అంటున్నారు. నేనుండేది ఖమ్మంలో అయినా ఇంతవరకు దీన్ని చూసే టైం అయితే రాలేదు. సో ఫైనల్గా ఈ రోజు అయితే ఇక్కడ మేము విజిట్ చేయడానికి అయితే వచ్చేసాము, మీకు చూపిస్తూ. అండ్ అలాగే నేను కూడా చూస్తున్నాను. అంతలా అందరూ బాగుంది అనేలా ఇక్కడ ఏముంది అని అయితే అనుకున్నాను. సో ఫైనల్గా అయితే ఈరోజు చూడడానికి అయితే వచ్చేసాము. సో ఫైనల్గా లోపలికి ఎంట్రన్స్ దాకా అయితే వచ్చేసాను. ఎంట్రన్స్ దాకా రాగానే ఇక్కడైతే కొంచెం అప్పుడే అలసిపోయాను. ఏంటి ఈ మాత్రం దానికే అలసిపోవాలా అంటే మరి కింద అంతలా స్టెప్స్ ఉన్నాయి. సో అన్ని స్టెప్స్ ఎక్కేసరికి కొంచెం అలసిపోయాను అనమాట. ఓకే ఇప్పుడు పాయింట్కి అయితే వచ్చిద్దాం. సో ఈ పోర్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. అయితే ఈ కిల్లాలో ఫేమస్ ఏంటంటే ఈ ఫోర్ట్ మొత్తం గ్రెనేడ్ రాక్తో అయితే దీన్నంతా కన్స్ట్రక్ట్ చేశారు. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి వెన్ వాజ్ దిస్ పోర్ట్ బిల్డ్ అంటే ఈ పోర్ట్ వచ్చేసి 950 సెంచరీలో అయితే బిల్డ్ చేశారు. అండ్ దిస్ పోర్ట్ డెవలప్డ్ బై 1512. సో 1512లో మనకి ఇది డెవలప్ చేశారు. సో దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే కుతుబ్ షాహీల్ అండ్ ఆల్సో మైసూర్ నాయక్స్. మెయిన్గా మైసూర్ నాయక్స్ బిల్డ్ చేశారు అండ్ కుతుబ్ షాహీల్ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ అన్నమాట. సో ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది లోపలికి రావడం. సో ఇంకొక సెకండ్ హాఫ్ అయితే మిగిలింది. సో దాన్ని కూడా పైకి ఎక్కేద్దాము. ఇంకక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. అండ్ ఈ పోర్ట్ మనకి 4 squares ఆఫ్ ఏరియా ప్లేస్లో కవర్ అయ్యి ఉంది. సో నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటి అంటే ఈ పోర్ట్లో ఇక్కడ వాల్స్ అయితే మినిమం 40 to 45 feet వరకు అయితే ఉన్నాయి. అదైతే చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద వాల్స్ ఇక్కడ సైడ్స్కి. పోర్ట్ చుట్టూ మనకి ఇలాంటి 40-45 feet ఉన్న వాల్స్ అయితే ఉంటాయి. అసలు నిజంగా చెప్పాలంటే అంత పెద్ద గ్రెనేడ్ రాక్స్తో అయితే అంత పెద్ద 40-45 feet వరకు ఉన్న వాల్స్ని అయితే ఎలా కట్టారో అసలు అర్థమే కావట్లేదు. ఇంకా ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి, దాన్ని అయితే ఎక్కి ఎలా ఉందో ఏంటో చూసేద్దాము. పైకి ఎక్కిన తర్వాతకి అయితే మంచిగా ఉంది, పీస్ఫుల్గానే ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే మంచి బ్యాక్గ్రౌండ్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. అదొకటైతే నాకు చాలా నచ్చింది. సో ఇంకొకటి ఏంటి అంటే పెద్ద వాల్స్ అయితే మెయిన్గా ఇక్కడ నాకు నచ్చింది. సో నాకైతే మంచిగానే అనిపించింది. సో మేమైతే పైకి వచ్చాము కదా, ఇంకా అంతా తిరిగి అయితే చూస్తున్నాము ఇంకా ఏమేమి ఉంది ఏంటి అయితే. మేము పైకి వచ్చాక సో అటు ఎడ్జ్ వరకు వెళ్ళేసి చూసాము అసలు ఇంకా ఏముంది అనేసి. అయితే ఆ గుట్ట మీద అక్కడక్కడ చిన్న స్మాల్ హట్స్ లాంటివి ఉన్నాయన్నమాట. అంటే హట్స్ లాంటివి కాదు, లైక్ కూర్చొని వ్యూని ఎంజాయ్ చేయడానికి అయితే అట్లా ఉందన్నమాట. సో మేమైతే ఆఫ్టర్నూన్ టైంకి అలా వచ్చాము. సో ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగుంటుందంట ఇక్కడ నుంచి చూడడము. మేమైతే 1 hour 2 hours అట్లా ఉండేసి వెళ్ళిపోయాము. ఇక్కడైతే మేము వెతుకుతున్నాం అనమాట. అసలు ఎట్ సైడ్ ఉంది ఏంటి దారి, ఇంకా ఉందా లేదా, అసలు ఏంటి అని అయితే వెతుకుతున్నాము. ఇక్కడ అదే చూస్తున్నారు కదా మీరు. అలా వెతికి ఫైనల్గా అయితే అన్నీ ఎక్కి ఎడ్జ్ పాయింట్కి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా అక్కడ మీకు కనిపిస్తుంది కదా, కొంచెం సందులాగా ఉంది. ఇంకా అక్కడ నుంచి కాలు ఫ్లిప్ అయిందంటే ఇంకా మనం డైరెక్ట్గా కిందకి పడడమే అనమాట. సో నేనైతే చూస్తున్నారు కదా, నేనైతే ఎడ్జ్కి చూస్తున్నా అసలు
అక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది, అసలు సిటీ మొత్తం కనిపిస్తుంది, చూస్తున్నారు కదా మీరు కూడా. సో ఫ్యూచర్లో అయితే దీన్ని డెవలప్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే లోపలికి ఫ్రీ అనమాట. సో ఇన్ కేస్ డెవలప్ మాత్రం చేశారంటే లోపలికి టికెట్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి అని అనుకుంటున్నాం. మేబీ పెట్టచ్చు, పెడితే ఇంకా కొంచెం డెవలప్ చేసి టూరిస్ట్ స్పాట్ లాగా అవుతే. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మా డాడీ నేను అయితే క్లిప్స్ కోసం అయితే ఇక్కడ ఎడ్జ్ దాకా వచ్చేసి సో తీసుకుంటున్నాం అనమాట వీడియో క్లిప్స్ అన్నీ కూడా. అదే చెప్తున్నా డాడీకి జాగ్రత్త అని. ఇంకా మా డాడీ సెల్ఫీ క్యామ్ పెట్టేసి అన్నీ క్యాప్చర్ చేస్తున్నారు. సో చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది చూడడానికి. ఇక్కడైతే మనకి కొంచెం ముందు నేను నడుస్తున్నా కదా, నా ముందైతే ఒక బావి లాంటిది ఉందన్నమాట. ఇది బావి అంటే అసలైతే బావి కాదు, అప్పట్లో రాజులు ఉన్నప్పుడు ఇది నెయ్యి దాచిపెట్టుకోవడానికి యూజ్ చేసేవాళ్ళంట. ఇంత పెద్ద బావిని నెయ్యి దాచిపెట్టుకోవడానికి వాళ్ళు యూజ్ చేసేవాళ్ళంట. నేను కూడా అసలు చూసినప్పుడైతే బావి అనుకున్నా, ఏంటి ఇంత పెద్ద గుట్ట మీద ఈ బావి కట్టారు అని అనుకుంటే, అప్పుడు తర్వాత వీడియోస్ అన్నీ చూసి తెలుసుకున్న తర్వాతకి ఇది నెయ్యి దాచిపెట్టుకుంటారని అర్థమైంది. వాళ్ళే చెప్పారు. సో అప్పుడు తెలుసుకున్నాను. గాలి అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో గాలి వస్తుందనే నేను అలా తిరుగుతున్నాను. అసలు రీల్స్ కొన్ని తీసుకున్నాం అట్లా. సో చూస్తున్నారు కదా వెనక హట్స్ ఉన్నాయని చెప్పా కదా, సో అదే హట్. ఇక్కడైతే వ్యూ పాయింట్ అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. సిటీ మొత్తం ఒక్కసారి కళ్ళకి కనిపించేసరికి చాలా బాగుంది. అసలు ఈ ఖమ్మం పోర్ట్ చుట్టూ సిటీ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. సో ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఈ ఖమ్మం పోర్ట్ని ఎవరైనా విజిట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అండ్ bye guys, see you in the next vlog.